అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నందుల సుశీలాదేవి గారు రచించిన ప్రస్థానం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కొడుకు వచ్చిన శబ్దానికి ముందు వరండాలోకి వచ్చింది విశాలాక్షి. కొత్త పరుపు చుట్ట, సూట్ కేసు, ఫ్లాస్కు, ఇంకేవేవో సరంజామా కారు డిక్కీలో నుండి బయటకు తీస్తున్నాడు. కోడలు బుట్టలో టైం పీసు, మెడిసిన్స్ అన్నీ సర్దుతూ లిస్టు చెక్ చేసుకుంటోంది. కొడుకు ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజరు. కోడలు కూడా అదే కంపెనీలో పనిచేస్తోంది. ఇద్దరు ఉద్యోగాలు వదిలేసి లండన్లో మరో పెద్ద కంపెనీలో పెద్ద పెద్ద జీతాల్లో చేరుతున్నారు. వెళ్లారంటే అంత తొందరలో ఇండియా రారు. విశాలాక్షి మనసులో బాధ వీచిక చెలరేగింది. చిన్నతనంలో తల్లి కూడా ఇట్లానే సామాను సర్దేది. తల్లి పేరున్న డాక్టరు, తండ్రికి తరచూ క్యాంపులుండే ప్రభుత్వోద్యోగం. పిల్లల్ని బోర్డింగ్ స్కూళ్లలో ఉండి చదివిస్తే చక్కటి క్రమశిక్షణతో ఉంటారని తల్లి భావన. తండ్రి కూడా తల్లి నిర్ణయాన్నే సమర్థించేవారు. ఆ రోజు బెంగగానే ఉండేది. తల్లి తండ్రి వాళ్ళ పని ఒత్తిళ్లో ఉన్నా తనకి ఇంట్లో ఉండటమే ఇష్టం. తోటలో పరుగులు పెడుతూ వంట మనిషి అన్నం తినమని బతిమలాడుతూ ఉంటే, తోటమాలి గారాభంగా తనను ముద్దు చేస్తూ ఉంటే, వీళ్లందర్నీ వదిలి బోర్డింగ్ స్కూల్కి వెళ్లాలంటే దిగులుగా ఉండేది. కాని సెలవులకు ఇంటికొచ్చేస్తాను, చదువయ్యాక బోర్డింగ్ స్కూల్ వదిలేయొచ్చు. భవిష్యత్తు మీద ఆశ చాలా వరకు తనలోని బెంగను తగ్గించేసేది. కాని ఈరోజు వెనక్కి రావటం అనేది ఎప్పుడో, అసలు రాగలనో లేదో అనే సందేహం. కొడుకు కోడలు ఓ 10 రోజుల్లో లండన్ వెళ్లిపోతారు. కూతురు ఎక్కడో సిమ్లాలో భర్తతో ఉంటోంది. అక్కడ చలి వాతావరణం తనకస్సలు పడదు. తన ఒంటరిగా ఇంట్లో ఉండగలను అంటే పిల్లలు అంగీకరించటం లేదు. సంపన్నుల కోసం హైదరాబాద్లో నిర్మించిన వృద్ధాశ్రమంలో తనకు సీటు సంపాదించాడు కొడుకు. ₹1,00,000 డిపాజిటు. నెలకి 6,000 చొప్పున వాళ్ల రుసుము వసూలు చేస్తారు. తాను వెళ్లి చూసొచ్చింది. ప్రత్యేకంగా గదిలో ఫోను, టీవీ, బటన్ నొక్కితే భోజనం వస్తుంది. ఉదయం పూట డాక్టర్లు వచ్చి పరీక్షిస్తున్నారు. ఏమాత్రం నలతగా ఉన్నా నర్సుని పర్యవేక్షించడానికి పంపుతారు. కాని అది అందమైన, సౌకర్యవంతమైన బందీఖాన. తనకు ఇల్లంటే చాలా మమత. తన తండ్రికి తాతగారు కట్టించిచ్చారు. తల్లి డాక్టర్ కావటంతో ఇంత ఇల్లు కావలసి వచ్చింది. తనకు వారసత్వంగా వచ్చిన ఈ ఇల్లంటే చిన్నతనం నుండి తనకు మక్కువ. బాల్యంలో క్రమశిక్షణ పేరుతో తల్లిదండ్రులు బలవంతంగా బోర్డింగ్ స్కూల్కి పంపినప్పుడు కూడా తల్లిదండ్రుల మీద బెంగ కంటే ఇంటి మీదనే బెంగ ఎక్కువగా ఉండేది. ఇల్లు, తోట తనకి అత్యంత ప్రియమైనవి. పెళ్లయ్యాక భర్త లాయర్ అవటం వలన, ప్రాక్టీసు తమ ఇంటిలోనే పెట్టటం వలన ఇల్లు కలకల్లాడుతూ ఉండేది. తన పిల్లలు పెరిగి పెద్దవారయ్యి ప్రాజ్ఞులయ్యారు. భర్త పోయారు. అన్ని సుఖాలు ఇక్కడే అనుభవించింది. అన్ని వేదనలలోనూ ఈ ఇల్లు తనకు ఓదార్పునిచ్చింది. ఈ వృద్ధాప్యంలో పిల్లలు తనని వృద్ధాశ్రమానికి బలవంతంగా తరలిస్తున్నారు. తాను ఒంటరిగా ఉండగలనని ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. మనసు లోపలి పొరల్లో కూతురొచ్చి తనను తీసుకుని వెడితే బావుండునని ఉంది. కొడుకు ఈ దేశంలోనే ఉన్న మంచి ఉద్యోగాన్ని కొనసాగించొచ్చును కదా అనే ఆవేదన. తన భావాలు ఎవరికీ పట్టటం లేదు. గతం తప్ప భవిష్యత్తు లేని సాయం సంధ్యలో తన వర్తమానం ఒదిగి ఉంది. కళ్లల్లో నీటి బిందువులు తలతల్లాడాయి. కంటిలో నీటిని కంటిలోనే అణిచివేసుకుంది విశాలాక్షి. కంటి చుక్క జారి నేలమీద పడితే పుడమి తల్లి ఈ హృదయపు జ్వాలను భరించలేదు. ప్రకృతి కన్నెర్ర చేస్తే తన బిడ్డలకు క్షేమం కాదు. ఆ అశ్రుకణాన్ని నేల రాలకుండా కంటిలోనే అణిచివేసుకుంది. తను వృద్ధాశ్రమానికి వెళ్లటానికి మనస్కరించటం లేదంటే కూతురు తన మీద తీవ్రంగా విరుచుకుపడింది. ఎప్పుడో మీ తాతల్నాటి ఇల్లది. ఓ అందమా చందమా, దెయ్యాల్లాంటి గదులు, అరణ్యంలాంటి తోట. శుభ్రంగా పడగొట్టి ఏ అపార్ట్మెంటు కట్టిస్తే మంచిది. విశాలాక్షి మనోవేదన పిల్లలకి పట్టటం లేదు. ఇంటిని ఓ కంపెనీకి లీజుకిచ్చేశారు. తాను బతుకుండగా అమ్మడానికి ఒప్పుకోనని నిష్కర్షగా చెప్పింది.
కొడుకు మరేమీ వాదన చెయ్యకుండా లీజు డీడు ముందు తీసుకొని వచ్చి ఇచ్చాడు. మనుష్యులు లేకపోతే ఇల్లు పాడిపడిపోతుంది. టేకు తలుపులు, పెరట్లో మామిడి, కొబ్బరి చెట్ల కోసం అందరూ గోడలు దూకుతారు. ఇంట్లో దీపమైనా వెలగాలని సంతకం పెట్టేసింది విశాలాక్షి. తనకు బీపీ, షుగరు ఉన్నాయి, కాదనలేని సత్యం. కొడుకు తనని తీసుకుని వెళ్లనూ లేడు, ఇక్కడ ఒంటరిగా వదలనూ లేడు. అందుకని అతని డ్యూటీ అతను చేస్తున్నాడు. కొన్ని విషయాల్లో కోడలి మనసే మంచిదనిపిస్తుంది. వారం రోజుల క్రిందట కూతురుతో ఫోన్లో చాలాసేపు మాట్లాడింది. అమ్మాయి, నాకు హోంకి వెళ్లాలని లేదే, నన్ను నువ్వొచ్చి తీసుకుని వెళ్ళు. లేదా నేను పనివాళ్లను పెట్టుకుని ఉండగలను. నువ్వు 3 నెలలకు ఓసారి వచ్చి నన్ను చూడు. నాకు ఈ ఇల్లంటే ప్రాణమే తల్లి. కూతురు విసుక్కుంది. అమ్మా, నీ చాదస్తంతో మమ్మల్ని చంపుకొని తింటున్నావు. ఇక్కడ ఈ వాతావరణం నీకు జబ్బు చేస్తుంది. బీపీ, షుగరు, ఈ జబ్బుతో బాధపడే నిన్ను ఆ లంకంత కొంపలో ఎట్లా వదిలేయగలం? అన్నయ్య చెప్పిన హోంలో రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. ఆ హోం వాళ్ళు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. అన్నయ్య మాట విను. నేను వీలు చూసుకుని హోంకి వస్తాన్లే. ఇంక కూతురి ధోరణి కూతురుదే కాని తన మాట వినిపించుకోదు. విశాలాక్షి ఆలోచనలు తెగిపోయాయి. కోడలు అంటోంది, సెల్ఫోను మీ బ్యాగ్లో పైన పెట్టాను. అక్కడ మీరు ఇబ్బంది పడకుండా సీడీ రికార్డరు, క్యాసెట్స్ ప్యాక్ చేశాను. అయినా రూంలో టీవీ ఉంటుంది. ఈ ఇంటి అద్దె 20,000 మీ అకౌంట్లో పడిపోతూ ఉంటాయి. బ్యాంకు పుస్తకాలన్నీ మీ పెట్టెలో పెట్టాను. ఇంకా ఏమైనా సర్దమంటారా? మీ చీరలు ఆ 2 సూట్ కేసుల్లోనే సర్దేశాను. కొడుకు అన్నాడు, అమ్మా, నేను కూడా నీతో వచ్చి వేరే బండిలో వెనక్కొచ్చేస్తాను. ఇంకా మా షాపింగ్ అవి ఏమీ చేసుకోలేదు కదా. విశాలాక్షి పేలవంగా నవ్వి అంది, నువ్వు ఇక్కడ ఎక్కిస్తే చాలు కదరా, అక్కడ హోం వాళ్ళు స్టేషన్కి కారు పంపిస్తారుగా. కొడుకు చురుగ్గా చూశాడు. లేదు, నేను నిన్ను దింపొస్తాను. ఇంకేమైనా కావాల్సొస్తే చెప్పు, తను బజార్కెళ్ళి తెస్తుంది. విశాలాక్షి మౌనంగా ఉండిపోయింది. తనకేం కావాలి? తన పసితనం ఈ ఇంటి గోడలకి పట్టిపోయింది. తను తన వాళ్లకి ఏకసంతానం అవటంతో ఇంటిలో గది గది, తోటలో ప్రతి చెట్టు తన ప్రియనేస్తాలు అయిపోయాయి. తన యవ్వనం ఈ ఇంట్లో విరగబూసింది. ఈ ఇంటనే అంగరంగ వైభవంగా తన వివాహం జరిగింది. భర్త ఓ రకంగా ఇల్లరికం వచ్చేసి ఇక్కడే స్థిరపడిపోయారు. పిల్లల పెళ్లిళ్లు కూడా ఈ గృహ ప్రాంగణంలోనే జరిగాయి. భర్త గతించిన తర్వాత కూడా పిల్లలు చదువురీత్యా, ఉద్యోగరీత్యా బయట పట్టణాలకు వెళ్లినా తాను ఒంటరిగానే ఉంటూ వచ్చింది. కాని 70వ వడిలో తనకు ఉన్న ఈ అనువంశిక వ్యాధులతో తనని ఇక్కడ ఒంటరిగా ఉంచటానికి పిల్లలు అంగీకరించటం లేదు. వారి భవిష్యత్తు వారు తీర్చిదిద్దుకోవాలిగా మరి. అది జీవన న్యాయం. విశాలాక్షి నీరసంగా లేచింది. ప్రయాణం టైము దగ్గర పడుతోంది. ఇల్లంతా కలయ తిరిగింది. గున్నమామిడి చెట్టు నీడన కాసేపు కూర్చుంది. ఉన్నదాన్లో తన పిల్లలు సంతృప్తి చెందటం లేదు. పరుగులు, ఉరుకులు, ఇంకా ఇంకా ఏదో సాధించాలని తపన. ఈ పరుగు పందెంలా మానవీయ విలువలు ఎవరికి కావాలి? సామాన్లన్నీ పనివాళ్లు కారులో సర్దారు. మీ కళ్ళజోడు ఇదిగో అంటూ కోడలు అందించింది. సావిట్లో ఉన్న తల్లిదండ్రుల ఫోటోలకు, భర్త చిత్రానికి నమస్కరించింది. సింహద్వారాన్ని కళ్ళకద్దుకుంది. ఇల్లుని కన్నులలో నిండుగా నింపుకుంది. కారెక్కింది. కోడలు కారు డ్రైవ్ చేస్తోంది. కొడుకు ఆమె పక్కన కూర్చున్నాడు. వెనక సీట్లో కళ్ళు మూసుకొని కూర్చుంది విశాలాక్షి. కనుకొనకల్లో నుండి జారిన నీటి బిందువుని నెమ్మదిగా కొనగోటన మీటేసింది. కొడుకు, కోడలు లండన్లో తాము చేపట్టబోయే పనుల గురించి ఇంగ్లీష్లో గలగలా చర్చించుకుంటున్నారు. ఇల్లుని లీజుకిచ్చారు. తనని హోంకి అప్పగిస్తున్నారు. ఆధునిక యుగంలో ఇవి వారి ధర్మాలు. చిన్నప్పుడు తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రుల బోర్డింగ్కి పంపితే ఈనాడు కొడుకు వృద్ధుల వసతి గృహానికి తనని తరలిస్తున్నాడు. ఆనాడు వారికి ఆ పని అత్యుత్తమైనదిగా తోచి ఉంటుంది. ఈరోజు కొడుక్కి తన కర్తవ్యం సక్రమంగా నెరవేరుస్తున్నారనే తృప్తిగా ఉండుండొచ్చును.
మధ్యలో తన భావాలు, ఆందోళనలు బాల్యంలో తల్లిదండ్రులు గుర్తించలేదు. వృద్ధాప్యంలో కొడుకు గమనించటం లేదు. స్టేషన్ సమీపించింది. బోగీలోనికి కొడుకు చేతి ఆసరాతో ఎక్కింది. ఏసీ బోగీ కావడాన చల్లగా ఉంది. కాని మనసులో మండుతున్న కొలిమి వంటి ఆలోచనలతో సన్నగా చిరుచెమటలు పోస్తున్నాయి. కోడలు ఆందోళనగా అంది. బీపీ పెరిగినట్లుంది. అత్తయ్యకి టాబ్లెట్ ఇవ్వండి. కొడుకిచ్చిన మాత్రను నిర్లిప్తంగా నోటిలో వేసుకుని కోడలందించిన సీసాలోని నీళ్లను కాస్త కంఠంలో పోసుకుని తెప్పరిల్లింది విశాలాక్షి. ఆవిడ ఆశలను, కోరికలను ప్లాట్ఫామ్ మీదనే విడిచేసి ఆవిడ శరీరాన్ని, మిగిలిన ప్రాణాన్ని తన గుండెల్లో దాచుకుని రైలు బయలుదేరింది. ఇక తన కథకు ముగింపు వృద్ధాశ్రమంలోనే అనుకుంటూ భారంగా నిట్టూర్చింది విశాలాక్షి. పాపం, ఇలాంటి తల్లులు ఎందరో. ఒక్కసారి వారి మనసుని అర్థం చేసుకోండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.